హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ విత్ నేచర్. ఈ రోజు వచ్చేసి మంచి స్వీట్ ఐటమ్ అయితే తినాలనిపిస్తుంది. సో దాన్ని ఏ స్పెషల్ ఐటమ్ చేస్తాడు, ఎలా ఉంటుంది ఆ స్వీట్ అనేది మన కృష్ణ చెప్తాడు. కృష్ణ భరత్, మంచి స్వీట్ అంటే బాగా మనం ఈజీగా సింపుల్ గా చేసుకోగలిగింది ఏంటంటే గులాబ్ జామ్ భరత్. దాన్ని ట్రై చేస్తాం, స్పీడ్ గా అయిపోతుంది. మంచి స్వీట్ గా దాన్ని తయారు చేసుకొని మన వ్యూవర్స్ కి చూపిద్దాం భరత్. సరే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన కృష్ణ చెప్పినట్టు ఆ గులాబ్ జామ్ అయితే తయారు చేద్దాము. సో అది ఏమేమి ఎలా చేస్తాము ఏంటి అనేది చూపిస్తాం అనమాట. కమాన్ ఫ్రెండ్స్, గులాబ్ జామ్ రెడీ చేయడానికి అయితే ఒక డబ్బా తెచ్చాము. ఆ డబ్బాలో వేసుకొని కలుపుకుందాం. కృష్ణ, ఎన్నో వస్తాయి గులాబ్ జాములు ఈ పిండికి? భరత్, ఈ పిండికి ఒక 20 అయితే వస్తాయి భరత్. 20 వస్తాయా? వాటర్ వేసేసుకుందాం. సో దీంట్లో అయితే ఫస్ట్ వాటర్ పోసుకొని మిక్స్ చేసి కలిపేద్దామండి. పిండి చూడండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా వస్తాయి కదా 20. కలుపు కృష్ణ. ఈ డబ్బాను చూసి ఏమనుకోబాకండి, ఏం చేద్దాం, ఏం దొరకలా. లక్ష్మణ్ రావు చెమ్ము మర్చిపోయి దీన్ని చెమ్ముగా చేసాడు థమ్స్అప్ బాటిల్. ఒక కుకింగ్ వీడియోలో ఒక్కొక్కటి మర్చిపోతుంటాము, దానికి ఆల్టర్నేట్ గా మన లక్ష్మణ్ రావు అయితే వెంటనే రెడీ చేసేస్తాడు. కొద్దిగా వాటర్ అయిపోరా. అతను మహా కళాకారుడు అనమాట. కలుపు కృష్ణ. ఇట్లా ఉప్పు గిప్పు ఏం వేయలేదు కదా? వేయలేదు భరత్, భలే ఓడివా. స్వీట్ లో ఉప్పు వేస్తా అంటే భరత్ నువ్వా? తెలియదులే కృష్ణ, పాపడు బాక. అంజద్ బాయ్ అడిగి చెప్తాడు, మంచి మేధావి. చూడు, జీరా వేయాలంట. ఇది ఉండలు చేసి కదా లాస్ట్ లో జీరా వేస్తామా? అంజద్ బాయ్కి ఏం తెలియదులే, చీఫ్ గెస్ట్ కి. సో మిక్స్ చేసేసుకుని నెక్స్ట్ ఉండలు అయితే చేసుకున్నాం అండి. కృష్ణ భరత్, పిండి అయితే రెడీ అయిపోయింది. కొద్దిగా నెయ్యి భరత్ మనం ఇంట్లో నుంచి తయారు చేసుకుని తెచ్చుకున్నాం. అదే మీ ఇంట్లో బర్రీ వచ్చిన నెయ్యే కదా? కొద్దిగా భరత్ 2 స్పూన్లు వేస్తా అంతే భరత్. చాలు భరత్. దీంతో ఇంకొంచెం ఈ నెయ్యి వేయడం వల్ల మెయిన్ ఏంటంటే మనం చేసుకునే గులాబ్ జామ్ చాలా సాఫ్ట్ గా స్మూత్ గా వస్తాయి. నోట్లో పెట్టుకోగానే కరిగిపోద్ది అంతే భరత్. సో ఇంకా దీన్ని ఎంతసేపు నానాలి పిండి? ఒక 10-15 నిమిషాలు భరత్ అంతే. సరే, మీరు ఈ లోపల జీరా రెడీ చేస్తే ఈ లోపల ఇది పక్కన పెట్టేద్దాం 10 నిమిషాలు. తర్వాత చిన్న చిన్న ఉండలుగా తయారు చేసి ఆ జీరాలో ముంచేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అయితే గులాబ్ జామ్ రెడీ చేయడానికి పాకాన్ని అయితే రెడీ చేసుకున్నాము. సో దానికి ఏంటంటే ప్రాసెస్, ఏ గ్లాస్ తో అయితే చక్కెర తీసుకుంటామో అదే సేమ్ గ్లాస్ తో నీళ్లు కొలత అయితే పోసుకొని పాకం లాగా రెడీ చేసుకోవాలి. మళ్ళీ ఈ గ్లాస్ లో చక్కెర పోసి సో మనం తీసుకున్న ఒక ప్యాకెట్ కి నాకు తెలిసి ఒక 2 గ్లాసులు సరిపోతాయి చక్కెర. సో ఇదే గ్లాస్ అయితే మనం ఇప్పుడు నీళ్లు పోసుకొని పాకం చేసేసుకున్నాము. ఇది పట్టుకో మురళి. సో చక్కెరని అయితే వేసేసాము. సో నెక్స్ట్ నీళ్లు తీసేసుకున్నాము అదే గ్లాస్ తో. ఇప్పుడు పాకాన్ని అయితే కొంచెం బాగా తెల్లిచ్చి కలబెట్టేసుకున్నాము. కొంచెం లైట్ గా తీగ పాకం లాగా. సో గులాబ్ జామ్ లో మనకి కొంచెం బాగా తీపి వచ్చేలాగా కలుపుతాం. చక్కెర కొంచెం మరిగేదాకైతే, ఈ పాకం మరిగేదాకైతే కొంచెం ఇలాగే ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు సరిపోతుంది పాకానికి. నెక్స్ట్ ఈ పాకాన్ని పక్కన పెట్టేసుకొని తర్వాత మన గులాబ్ జాము నానబెట్టిన గులాబ్ జామ్ ముద్దనైతే చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకున్నాము. చేసుకొని నెక్స్ట్ దాన్ని లైట్ బ్రౌనిష్ కలర్ లో వచ్చేలాగా ఉడకబెట్టుకొని దీంట్లో వేసేద్దామండి. మనం పెట్టుకున్న జీరా అయితే రెడీ అయిపోతుంది, చక్కెర జీరా. ఈ లోపల మనం ఉండలు చిన్న చిన్నగా అయితే రెడీ చేసేసుకుందాం, మళ్ళీ లేట్ లేకుండా.
భరత్ వండలు అయితే బాగానే చేసావు. ఇంకొంచెం పెద్దగా చేసావు అనుకో నోట్లో పట్టవు భరత్. అప్పుడు ఎట్ట తింటారు? చిన్న చిన్న మీడియం గా చేసుకుంటే ఒక్కొక్క అలా పెట్టుకోవచ్చు. ముందు ఎంత చేసుకున్నావు అనుకో ఇది ఎట్ట పట్టద్దు నోట్లో ఎట్టు పెట్టుకోలేం కదా. పట్టదు కానీ పానీపూరి వాళ్ళు తింటారు అంతంత తినలేం భరత్. అది పానీపూరి కాబట్టి అంతది, ఇది గులాబ్ జామ్ కాబట్టి చిన్న చిన్నవి పెట్టుకుంటే టేస్టీగా తిన్నట్టు తృప్తిగా ఉంటది. మెత్త చిన్నదైతే మెత్తగా నోట్లోకి వెళ్ళిపోతుంది, వేసుకోగానే గుట్టుకుని వెళ్ళిపోద్ది అంతే. అదే పానీపూరి ఉన్నంత చేసుకున్నాం అనుకో ఇది నవలాలి. అప్పుడు గులాబ్ జామ్ నవిలితే బాగుండదు కదా. సరే కానీ కృష్ణ మన జీరా అయితే రెడీ అయిపోయింది. అయిపోయింది దీన్ని మనం బాండిల్లో నూనె పోసుకొని కొంచెం అది ఏం కలర్ అది? పర్పుల్ కలరా? పర్పుల్ కలరా? పర్పుల్ కలర్ కదా, బ్రౌన్ కలర్ వచ్చేదాకా దాన్ని చిన్నగా బ్రౌన్ కలర్ లో గోల్డెన్ బ్రౌన్ లో వేయించుకొని గులాబ్ జామ్ మాడిపోయింది అనుకో నల్లగా బాగోదు, చూడడానికి బాగుంది. ఏం పర్లేదు, మన నెల్లూరు మలాకాజ్ అయిపోద్ది. అప్పుడు మలాకాజ్ షేప్ రౌండ్ మన వెరైటీ చేస్తాం. అది ఎట్ట అవుతుందో మన లాస్ట్ లో చూద్దాం కానీ ఇప్పుడు అది గులాబ్ జామ్ అవుతుంది, మొలైకాజా అవుతుంది. మాడిపోతే మొలైకాజా, మాడకపోతే గులాబ్ జామ్. బ్రౌన్ కలర్ వస్తే గులాబ్ జామ్, బ్లాక్ కలర్ లో వస్తే మొలైకాజా. ఓకే సరే అయిపోవచ్చినాయి. నువ్వేమో 20 అన్నావు, అవి ఇన్ని వచ్చినాయి చూడు. 30 వచ్చేటట్టున్నాయి భరత్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 వస్తాయి ఇంకా. సరే కానీ మనం తెచ్చిన ప్యాకెట్ క్వాంటిటీ అంత అయిన వస్తే ఏముంది. సో జీరా అయితే రెడీ అయిపోయిందండి. సో దగ్గరికి వచ్చేసింది. సో ఇప్పుడు దీంట్లో మనకి యాలక్కాయల పొడి వేసుకున్నాము. ఇదైతే గులాబ్ జామ్ లోకి మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుంది యాలక్కాయల పొడి. సో ఫైనల్ గా ఇది వేసేసాం కాబట్టి ఒక 2 minutes అలాగా తెరలనిచ్చి తీసేద్దాం జీరాని. గులాబ్ జామ్ పాకం అయితే రెడీ అయిపోయిందండి. సో ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ మన కృష్ణ రెడీ చేసిన గులాబ్ జామ్ బాల్స్ ని బాగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నాము. కృష్ణ దించి పక్కన పెట్టేసి జాగ్రత్త, ఇంకో ఈ పక్కన పెట్టేసి ఇక్కడ పెట్టేసి గులాబ్ జామ్ బాల్స్ ని డీప్ ఫ్రై చేసుకోవడానికి అయితే బాండ్లు పెట్టేసాము. సో నెక్స్ట్ ఆయిల్ పోసుకొని దీని అయితే కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్కటి వేసేసుకున్నాము. ఆయిల్ అయితే పోసేద్దాం. డీప్ ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్. అది కాగడానికి కొద్దిగా టైం పడుతుంది. ఒక 5 నిమిషాలు కట్లు పోయాయి కదా, గర్వం కాలిపోతాయి. చాలే భరత్, మునగాల మునిగి తేలాల సరిపోద్ది ఆయిల్. కృష్ణ ఆయిల్ అయితే బాగా కాగిపోయింది. చిన్నగా ఒక్కొక్కటి వదులు, నూనె పైకి లేకుండా ఎడ్జ్లో నదులు ఫాస్ట్ వదిలేసి ఎయ్ అన్ని. సో ఈ మాడిపోక ముందే ఒక్కొక్కటి తీసుకొని నాకు చేసేయాలి. ఒక్కొక్కటి ఇట్లాగే తీసేసి జీరాలో వేసేసుకున్నాము. సో ఎక్కువ మాడిపోకుండా గోల్డెన్ కలర్ లో వేయించుకొని వెంటనే దీన్ని తీసుకెళ్లి మనం జీరా పాకంలో వేసేసి ఒక 1/2 hour వదిలేసామంటే జీరాలో బాగా ఇవి నానతాయి. నాని దీనికైతే మంచి తీపి అయితే తగులుతుంది అనమాట. ఫైనల్ గా గులాబ్ జాములు అయితే రెడీ అయిపోయాయి. సో ఈ గులాబ్ జామ్ జీరాలో ఒక 1/2 hour బాగా నాని, సో ఈ తీపు అనేది మొత్తం వాటికి పట్టే విధంగా ఒక 1/2 hour అయితే దీన్ని పక్కన పెట్టేద్దాము. సో తర్వాత దీని టేస్ట్ ఎలా ఉందనేది చెప్తాను మీకు నేను. ఫ్రెండ్స్ ఫైనల్ గా మనం ప్రిపేర్ చేసిన గులాబ్ జాము అయితే రెడీ అయిపోయింది. అయితే దీన్ని చూస్తుంటేనే చాలా కలర్ఫుల్ గా, చాలా స్మెల్ అయితే ఇలాచీ స్మెల్ చాలా బాగుంది. సో ఒకసారి దీన్ని టేస్ట్ చూసి అయితే మీకు చెప్తాము ఎలా ఉంది ఏంటి అనేది. కృష్ణ పట్టుకో. వావ్, అసలు మామూలుగా లేదు కృష్ణ. జీరా మటుకు సూపర్ ఉంది భరత్. బాగా చిక్కగా సూపర్ వచ్చింది నిజంగా కృష్ణ. దీన్ని చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. అసలు దీంట్లో మనకి ఇంకొక కాంబినేషన్ మిస్ అవుతుంది కృష్ణ. ఐస్ క్రీమ్ గాని ఉంటాడు అక్క, జీవితం సరిగ్గా ఉండేది అబ్బా. అసలు గులాబ్ జామ్ లోకి ఐస్ క్రీమ్ మెయిన్. నెల్లూరులో ఫేమస్ కదా అసలు.
సో ఒక్కటే పెట్టేసుకోవాలి. దీని ఒక్కసారి టేస్ట్ అయితే చేసి చెప్తాను. ఈ స్పూన్ చెక్కడంలే, కరిగిపోయింది కృష్ణ నోట్లో నేను నిజంగా చెప్తున్నాను కదా. సూపర్. పెద్ద పెద్ద స్వీట్ షాప్ లో కూడా ఇలా తయారు చేయాలనుకుంటా. చాలా బాగుంది. మనం ఓన్ గా తయారు చేసింది. ఆ పాకము, ఆ ఇలాచి, తర్వాత మనం సూపర్ ఉందంటవా. ఎక్కువ లూజ్ గా కలుపుకొని టైట్ కలుపుకొని చేసాం కదా. అయితే లోపలికి సూపర్ ఉంది. అయితే లాస్ట్ జీరా అయితే లోపలికి వెళ్ళిపోయి ఉంది. పెట్టుకోగానే పట్టింది అయితే జీరా ఉండలకి పెట్టుకోగానే కరిగిపోతుంది అసలుకి. నోరు ఊరిపోతుంది. అయితే వ్యూవర్స్ కి ఇంకా నోరు ఊరిపోద్ది. అయితే చాలా రోజుల తర్వాత మేము ఇలాగ చేస్తాం అయితే అనుకోలేదు. అసలు ఒక టేస్ట్ అయితే ఒక రేంజ్ లో వచ్చిందండి. అటుండ్రా తమ్ముళ్ళు, గులాబ్ జామున్ ఏం చేసిందా? మాట్లాడలేవా? మాట్లాడుకోవడాలు లేవు. సూపర్. అయితే మామూలుగా కరిగిపోతుంది నోట్లో పెట్టుకుంటా. మళ్ళీ ఇంకొంచెం పెట్టుకోండి. తింటా చెప్పు ఇంకొంచెం పెట్టుకొని చెప్పండి. అదిరిపోలా మెత్తగా పెట్టుకోగానే కరిగిపోతుంది నోట్లో. ఫ్రెండ్స్, మా ఫుడ్ విత్ నేచర్ ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదిరిపోయింది. మరో వీడియోతో నెక్స్ట్ వీక్ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.